హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా ఒక్కొక్కసారి సడన్గా పంటి నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కొంతమందికి పళ్ళు అనేవి పుచ్చిపోవడం వల్ల నోటు దుర్వాసన అనేది వచ్చేసి బొగ్గులు అనేవి వాసిపోయి పళ్ళు అనేవి ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయండి. ఇలా పుచ్చు పళ్ళును కూడా తగ్గించి నోటు దుర్వాసన తగ్గించి ఎప్పుడైనా మనకి పంటి నొప్పి అనేది వచ్చేటప్పుడు వెంటనే మనకి అప్పటికప్పుడు రిలీఫ్ కావాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కోసం మన కిచెన్లో దొరికేవే సరిపోతాయండి. ఒక 2 లవంగాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు టీ స్పూన్ వరకు కూడా ఉప్పును వేసేసుకొని ఇలా ఒక చిన్న రోల్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా మనకి ఫ్యూచర్లో కూడా పంటి నొప్పి రాకుండా, పుచ్చిపళ్ళు రాకుండా, నోటు దుర్వాసన రాకుండా, అలాగే పళ్ళు మీద గారెలా పట్టేసి ఎల్లు మార్కులు అనేవి వస్తాయి కదండి, అవి కూడా అసలు ఫ్యూచర్లో మనకు రాకుండా ఉండాలంటే మనం వారానికి ఒక్కసారి కూడా ఈ పంటి నొప్పి లేని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చండి. కొంచెం అంటే కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మనకి పంటి నొప్పి అనేది వస్తుంది కదండి, ఆ పంటి నొప్పి దగ్గర అంటే పుచ్చిపళ్ళు ఉన్న దగ్గర దీన్ని కనుక పెట్టామనుకోండి నొప్పి వెంటనే తగ్గిపోతుందండి. మళ్ళీ కూడా మనకు ఆ నొప్పి అనేది తిరిగి రాదనమాట. నొప్పి వచ్చిన ప్రతిసారి చెయ్యండి. నోటు దుర్వాసన వచ్చేవారు దీంతో కనుక బ్రష్ చేసినట్లయితే నోటు దుర్వాసన రాదు, అలాగే పంటి నొప్పి అనేది తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది కూడా పూజకు వాడేసిన తర్వాత కొబ్బరికాయని వెండి కొబ్బరి చేసుకోవాలనుకుంటారు, లేదంటే చట్నీలకి వాడుకోవాలనుకున్నట్లయితే ఒక పూట తరువాత కొబ్బరికాయ అనేది జంగు పట్టేసి చాలా త్వరగా పాడైపోతుంది కదండి. ఒకవేళ మనం వెండి కొబ్బరి చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంకా నిలవ ఉండదు. ఇలా ఎండు కొబ్బరి చేసుకోవాలి అనుకున్నట్లయితే కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరికాయ ఎప్పుడైనా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే కొబ్బరికాయని శుభ్రంగా వాష్ చేసేసి ఆ తర్వాత తడి లేకుండా తుడుచుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం సాల్ట్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరికాయ మొత్తాన్ని కూడా ఇలా అప్లై చేసేసి మీకు వెండి కొబ్బరి అంటే ఎండు కొబ్బరి కావాలనుకున్నట్లయితే ఎండలో పెట్టుకోండి, లేదు పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరమైన కూడా ఎండు కొబ్బరి అనేది పాడైపోకుండా పచ్చి కొబ్బరి కూడా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. కిచెన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే మన కిచెన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బల్లులు, బొద్దింకలు, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో దోమలు, ఈగలు, రకరకాల పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా రాకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే చిన్న రెమెడీతోటే ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు అన్నిటికీ చెక్ పెట్టేయచ్చండి. జస్ట్ చిన్నది ఆనియన్ మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని తీసుకోండి. నేనైతే ఒక చిన్న సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను, ఉల్లిపాయని. ఆ తర్వాత చిన్న కాటన్ మీద ఈ విధంగా డెటాల్ అనేది ఇంట్లో ఉంటుంది కదండి, ఆ డెటాల్ని ఆనియన్ మూటికలు అనేవి కట్ చేసాం కదా, ఆ మూటికలకి పట్టేటట్టుగా డెటాల్ని ఈ విధంగా ఆనియన్ మొత్తం కూడా అప్లై చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సూదికి దారాన్ని గుచ్చేసుకొని ఇలా మనం ఎక్కడైనా కూడా దోపుకొని అంటే హ్యాంగ్ చేసుకునే విధంగా మనం ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేను కొంచెం దారాన్ని పెట్టేసుకొని సూదితోటి ఈ విధంగా గుచ్చేసుకొని మనం సూది అనేది తీసేసుకొని పైన నాట్ అనేది వేసేసుకొని దీన్ని తీసుకుని వెళ్ళి కిచెన్లో మనం ఒకటి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అంటే హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్ అనేది వారం రోజులైనా పాడవదు. ఆనియన్ డెటాల్ స్మెల్కి కిచెన్లోకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ కూడా ఎగరకుండా ఉంటాయండి. చాలా న్యాచురల్ మంచి రెమెడీ అనమాట. ఎవరైతే ఈ బల్లులు, బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా రూపాయి ఖర్చు లేని ఈ రెమెడీని అయితే ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు బాత్రూంలో ఉండే షవర్ అనేది మనం రెగ్యులర్గా వాడేటప్పుడు అక్కడక్కడ కూడా షవర్కు ఉండే హోల్స్ అనేవి స్ట్రక్ అయిపోతుంటాయి కదండి, అంటే మూసుకుపోతూ ఉంటాయి కదా. ఎందువల్లంటే వాటర్లో కూడా మట్టి, జంగు లాంటిది గట్ట ఉంటుంది. ఇలా వాటర్ రాలేటప్పుడు చాలామంది పుల్లలతో గుచ్చుతూ ఉంటారు. ఇలా ఏమీ చేయకుండా మీరు నెల రోజులకు ఒకసారి ఇలా ట్రై చేశారంటే షవర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటంటే చక్కగా పనిచేస్తుంది అనమాట. దీనికోసం ఇలా ఒక గ్లాస్తో వాటర్ని తీసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. ఆ తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని అయితే వేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు అయితే దీని ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం షాంపూని కానీ సర్ఫ్ని కానీ యాడ్ చేసుకొని టోటల్గా ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కిచెన్లో ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకునేటప్పుడు దానికి ఏమైనా కన్నాలు గట్ట ఉన్నాయో లేవో ముందు కొంచెం వేసుకొని చెక్ చేసుకోండి. ముందు ఇలా గ్లాసులను వాటర్ని తయారు చేసేసుకొని
వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వాటర్ అంతటిని కూడా వేసేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో ఉండే షవర్లు అన్నిటికీ కూడాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షవర్ అనేది ఈ వాటర్లో మునిగేటట్టుగా ఒక రబ్బర్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ ఈ విధంగా కట్టేసి ఇలా వదిలేయండి. 1 గంట కానీ 2 గంటలు కానీ నేనైతే నైట్ అంతా ఇలా వదిలేస్తానండి. ఇందులో నుండి మురుకు కానీ మట్టి కానీ లేదంటే చిన్న చిన్న జంగు లాంటిది గట్టా ఉంటుందండి. సో మనకి ఏంటంటే ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా స్కిన్ అలర్జీస్ లాంటివి స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే మట్టిలో మనకి మురుకు అనేది ఉంటుంది కాబట్టి అంటే వాటర్ వచ్చేటప్పుడు ఆ మట్టి అంతా కూడాను మనకి ఏంటంటే ఇందులో స్ట్రక్ అవుతుంది కాబట్టి ఆ మట్టి అంతా పోతుంది. నేను మార్నింగే తీసేసిన తర్వాత ఇలా ఒక బ్రష్ తోటి కొంచెం షాంపూ వేసుకొని ఇలా రుద్దేశానండి. ఒకవేళ మీకు బ్లాకేజెస్ గట్టా ఉన్నాయనుకోండి చిన్న పుల్లతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ముందైతే మనకి బ్లాకేజెస్ అయిపోయి వాటర్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఈసారి షవర్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేయండి, చక్కగా పనిచేస్తుంది. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్గా ఇంట్లోనే ఫేస్ చేసే ప్రాబ్లమే సింక్ని ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నా కూడాను సింక్లో వాడకం అనేది ఎక్కువగా ఉండడం వల్ల చుట్టూ జంగు పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి ఒక్కొక్కసారి సింక్ వాటర్ అనేది స్ట్రక్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా సింక్ అనేది ఎప్పటికీ బ్యాడ్ స్మెల్ రాకుండా స్ట్రక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా మనం అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుందండి. దీనికోసం మనలో చాలా మంది టీ అనేది తాగేసిన తర్వాత టీ పొడిని వడబోసి పడేస్తూ ఉంటారు, కానీ దీనివల్ల కూడా మనకు చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. నేను వడబోసిన టీ పొడిని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా ట్యాప్ కింద వాష్ చేసేసాను. ఆ తర్వాత ఒక బౌల్లో టీ పొడి వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని కొంచెం పసుపు వేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని చక్కగా వేడి నీళ్ళని తయారు చేసుకోండి. నార్మల్గా ఇటువంటి సింక్ అనుకోండి, పాత సింక్ ఇంకా ఎక్కువ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అలాగే స్టీల్ సింక్ అనేది కూడా మనకి నల్లగా జంగు పట్టేసి ఏదో ఇలాగ పసుపు కలర్లోనైతే చాలా అసహ్యంగా ఉంటుంది కదా. సో దానికోసం ఈ విధంగా నేనైతే ఇంట్లోనే ఏదో ఒక ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఏదో ఒక ట్యాబ్లెట్ అండి, మీరు వాడిందైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ట్యాబ్లెట్ వాడడం ఇష్టం లేని వారు బేకింగ్ పౌడర్ని బేకింగ్ సోడాని ఏదైనా రెండిట్లో తీసుకోవచ్చు. సో మనం ఇలా ట్యాబ్లెట్ వేయడం వల్ల అందులో మనకి ఏంటంటే స్మెల్ రాకుండా బ్యాక్టీరియా అనేది ఏదైనా క్లియర్ అయిపోతుంది. ముందు మరిగించుకునే ఈ టీ పొడి వాటర్ని ఒక గ్లాసులోకి ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోండి. టీ పొడి అనేది మళ్ళీ ఒకవేళ సింక్లోకి వెళ్తే స్టక్ అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసాను. ఆ తర్వాత ఇందులోనే మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్న ట్యాబ్లెట్ పౌడర్ అనేది ఉంది. ఆ పౌడర్ని ముందు మనం మరిగించి తీసుకున్న వాటర్లో పోసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎక్కడ ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది కదా అంటే సింక్ మొత్తం కూడా ఈ వాటర్ వేసేసుకొని ముఖ్యంగా మనకు వాటర్ పోయే హోల్స్ అనేది ఉంటుంది కదా అందులో కొంచెం ఎక్కువ వేయండి. లోన వైపు ఏదైనా జంగు లాంటిది గట్టున్న ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా లాంటిది ఏది ఉండదండి. లోన బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకి సింక్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రోజుకి ఒకసారైనా నార్మల్గా క్లీన్ చేసుకొని వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి వేడి నీళ్ళతో సింక్ అనేది స్ట్రక్ అవ్వకుండా జంగు పట్టకుండా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. కొంతమంది రెగ్యులర్గా చాలా ఎక్కువ వాడకం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన పని అంతా అయిపోయిన తర్వాత సింక్ నైట్ టైం క్లీన్ చేసి పడుకున్నారనుకోండి ఇందులోంచి మనకి బలులు బ్యాక్టీరియా అనేది ఏమి ఉండదనమాట. తర్వాత కొంచెం షాంపూని వేసేసుకొని వేడి నీళ్ళు పోసేసాను కదా, ఆ తర్వాత బ్రష్ తోటి శుభ్రంగా ఈ విధంగా మూలలో క్లీన్ చేసేసాం అనుకోండి సింక్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. కొంతమంది ఏం కామెంట్ చేస్తూ ఉంటారంటే సింక్ ఎంత శుభ్రంగా ఉంచుకున్నా స్మెల్ అనేది వచ్చేస్తుంది, ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అక్క అంటారండి. ఎవరైతే ఇలా సింక్ అనేది నల్లగా అయిపోయి మురుకు పట్టేసి జంగు పట్టేసి స్మెల్ అనేది వచ్చేస్తుందో సింక్ అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుందో ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సింక్ అయితే ఒకసారి చూసారు కదా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా క్లీన్ చేస్తానండి. అసలు సింక్తో వచ్చే సమస్యలు అనేవి ఏమి ఉండవు, ముఖ్యంగా స్మెల్ అనేది రాదు. ఇప్పుడు కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ మీకు యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.